వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ 24-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్న 23 ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను నింపడానికి అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు. ఈ సీట్లన్నీ రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ద్వారా పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. 6వ తరగతిలో గల 60 సీట్లను 30 బాయ్స్కి 30 గర్ల్స్కు కేటాయిస్తారు. సీట్లు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం తెలంగాణకు వచ్చేసరికి 1380 సీట్లున్నాయి. విద్యార్థుల వయసు తరగతి వారీగా 31/3/2024 నాటికి ఈ దిగువ పేర్కొన్న విధంగా ఉండాలి. ఏప్రిల్ 1వ తేదీ కూడా పరిగణింపబడుతుంది. 6వ తరగతి 10 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు ఉండాలి. వికలాంగ విద్యార్థులు గరిష్ట వయోపరిమితి 2 సంవత్సరాలు సడలింపు ఉంటుంది, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి. 6వ తరగతి ప్రవేశం కోరుకునే బాలబాలికలు 23-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో చదివి ఉండాలి. ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యాబోధనంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరి సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా రాత పరీక్ష రాయొచ్చు. రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల అంటే నియర్ బైలో ఉన్న ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయంలో గల సీట్లలో 30% సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి. 6వ తరగతిలో గల మొత్తం సీట్లు 60. 60 సీట్లు వీటిలున్నాయి. 48 సీట్లు గిరిజన బాలబాలికలకు అలాట్ చేస్తారు. 3 సీట్లు ఆదివాసీ గిరిజనులకు, 3 సీట్లు డినోటిఫైడ్ ట్రైబ్ సంచార గిరిజనులకు, పాక్షిక సంచార గిరిజనులకు, మిగిలిన 6 సీట్లు తీవ్రవాదుల దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీసు లేదా పారామిలిటరీ సాయుధ దళ సిబ్బంది యొక్క విద్యార్థులకు, కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్థులకు, తర్వాత అనాథ విద్యార్థులకు ఇస్తారు. విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు కేటాయించబడతాయి. ఇవి కూడా రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈ సీట్లకు అంటే ఏబిసిడి గిరిజన విద్యార్థులే కాకుండా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 60 సీట్లను 5% అనగా 3 సీట్లలో విభిన్న సామర్థ్యం అంటే డిఫరెంట్లీ ఏబిల్డ్ గల ఎస్టీ విద్యార్థులకు 2 సీట్లు, ఇతరులకు 1 సీటు కేటాయించడం జరుగుతుంది. విద్యార్థులు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది వెబ్సైట్. 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 22/2, దరఖాస్తుకు చివరి తేదీ 22/3, రాత పరీక్ష 21/4 రోజు ఉంటుంది. ఏప్రిల్ 21 తేదీ రోజు ఉంటుంది. రాత పరీక్ష ఇట్లుంటుంది. టైప్ ఆఫ్ టెస్ట్ మెంటల్ అబిలిటీకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అరిథమెటిక్ రీజనింగ్ దీనికి 25 మార్క్స్. లాంగ్వేజ్ 25 టోటల్ 100 మార్కులకు 100 క్వశ్చన్లు. ఇతర ముఖ్యమైన గమనికలు: బాయ్స్కి గర్ల్స్కి సీట్ల సంఖ్య సమానంగా ఉంటుంది. రిజర్వేషన్ పట్టికలో పేర్కొన్న రిజర్వేషన్ వర్గాలకు చెందిన ఈఎంఆర్ ఎస్ఎస్టీ కోసం దరఖాస్తులు చేయడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి అభ్యర్థి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి కేవలం రుసుము చెల్లించడం సరిపోదు. ఆన్లైన్లో రుసుము 100 చెల్లించి విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తును పూర్తిగా పూరించాలి. అసంపూర్ణ దరఖాస్తు సాధారణంగా తిరస్కరించబడతాయి. అంటే మొత్తం ఫిల్ చేయకపోతే ఆ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారు. అభ్యర్థి పాఠశాల క్రమాన్ని ఎంపిక చేసుకోవడం తప్పనిసరి. తద్వారా మెరిట్ మరియు స్కూల్ ఆప్షన్ ప్రకారం అలాట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసిన వెంటనే దరఖాస్తు ఫారం యొక్క ప్రింట్అవుట్ తీసుకోవాలని సూచించడమైంది. విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా
సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయంలో గల సీట్లలో 30% సీట్లు స్థానిక జిల్లా వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి. మరియు ఒకవేళ అక్కడ లేకపోతే వేరే మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేయబడతాయి. విద్యార్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రవేశాలు పొందితే తదుపరి ఏ దశలోనైనా అట్టి ప్రవేశాన్ని రద్దు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టుకు అధికారం కూడా కలదు అని చెప్తున్నారు. ఏదైనా వ్యత్యాసాల విషయంలో సెక్రటరీ TSES నిర్ణయమే అంతిమం అని చెప్పారు. వెబ్సైట్ ఇది. సంప్రదించాల్సిన నంబర్లు ఇవి. ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళకు కాల్ చేసి అడగవచ్చు. ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ ఉంది చూడండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 21/2, రిసీవింగ్ అప్లికేషన్స్ 22/2, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 22/3 అంటే వచ్చే నెల మార్చి 22 వరకు లాస్ట్ డేట్. ఇష్యూయింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ 1 వీక్ బిఫోర్ ద ఎంట్రన్స్ టెస్ట్. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ 21/4, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ 13/4, phase 1 phase 2 రిజల్ట్స్ అడ్మిషన్స్ ఇట్లున్నాయి. ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు ఎస్టీ చిల్డ్రన్ వాళ్ళకి 80% రిజర్వేషన్ అని. అంటే 48 సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. చిల్డ్రన్ బిలాంగ్ టు PVTG 5 సీట్స్ ఇవి ఇట్లున్నాయి. ఇది ఏకలవ్య మోడల్ స్కూళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్. CBSE సిలబస్ ఉంటుంది. మంచి సిలబస్, తొందరగా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఉన్న పిల్లలు కానీ ఎవరికన్నా అప్లై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.